3000 దినార్లు ఎంత అవుతుందో కామెంట్ చేయండి. నాకు తెలిసి దగ్గర దగ్గర 10 లక్షలు అవుతుంది. చూద్దాం ఎంతమంది కరెక్ట్ చేస్తారు. ఓ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, జాబీస్ జర్నీ. మా వాడు చెప్పినా కదా ఆల్రెడీ, కార్ల బిజినెస్ మీద బాగా పడిపోయినాడు అని చెప్పి. అందుకని చెప్పి కార్లు బాగా కొంటున్నాడు. వచ్చిన లెక్కంతా మాకిచ్చి బ్యాంకుల్లో వేసిరండి. మీ బ్యాంకులో వేసి నా బ్యాంక్ ఇదే పంచాయతీ అయిపోయింది రోజు. ఎందుకురా ఇట్లా కొంటున్నావు, ఇట్లా చేస్తున్నావు అంటే, నాకు నెలకు జీతం 400-500 వస్తుంది. నేను ఒక బండి అమ్మితే నాకు 1100-1200 వస్తుంది. ఏది బెటర్ నువ్వే చెప్పు. మనం ఏం చెప్పేది ఉండాలి. సరేలే ఇంకా అని చెప్పి డబ్బులు తీసుకొని వచ్చినాం నేను, మా వాడు ఈజిప్ట్ వాడు. చూస్తున్నారు కదా, 3000 దినార్లు. మొన్న 1100 దినార్లు, మొత్తం 4100. టోటల్ ఎంత అవుతుందో కూడా కామెంట్ చేయండి. ఇంకా మా వాడు ఓపెన్ చేసి ఇంకా ఓకే వేసేద్దామని చెప్పి వేస్తున్నాడు. నేను ఆల్రెడీ వీడికి ముందే చెప్పిన, అరే ఒక కార్డ్ ట్రాన్సాక్షన్ ఒక రోజులో మూడు సార్లే డిపాజిట్ తీసుకుంటుంది, ఎక్కువ తీసుకోరా, ఒకటేసారి వేసేదానికి చూడు అంటే, లేదు లేదు అట్లా కాదు, వేస్తాము ఎన్నిసార్లైనా వేయచ్చు అని చెప్పినాడు. సరే నా కానీ పెయ్యి అన్ని కమ్మని చూస్తా నిలబడినా. నేను ఇంకా ఏం చేసేది, ఓడా మాట అన్నాక మనం చెప్పినా కూడా ఓడా మాట అంటే ఇంక మనం ఏం చేస్తాం చెప్పండి. వాళ్ళ కష్టం వల్లే పడతారు. ఇక చూస్తున్నారా, ఒకసారి అయితే వేసేసినాడు, ఇది రెండోసారి పెడుతున్నాడు. అది పెట్టిన తర్వాత అయితే వచ్చేస్తున్నాయి. ఎందుకంటే తీసుకోవడం లేదు. అంటే 3000 దినార్లు ఒకసారి పెట్టేయాలా, కానీ దాంట్లో నోట్లు అనేవి కొంచెం ఏమంటారు, పాత నోట్లు అంటారు కదా, ఉంటాయి. సో ఇంకా ఇక్కడ విత్డ్రా మిషన్ ఉంది, డిపాజిట్ మిషన్ ఉంది. ఇది డిపాజిట్. దీని లోపల వచ్చి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు ఆ మిషన్ అనమాట. ఆ మిషన్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు. ఇది సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇక్కడ ఇంకా సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి మనమే. డిపాజిట్ కానీ విత్డ్రాల్ కానీ సో అన్నీ ఉంటాయి. ఇంకా మనకు కూడా ఇండియాలో ఉంది కదా డిపాజిట్ మిషన్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మొత్తం చూసుకున్నాం కదా. ఇంకా అన్ని రెండు సార్లు ఏమో పేషెంట్ ఇప్పటికీ. అంతలో మనం లోపల చూద్దాము. యాక్చువల్గా ఈ నేషనల్ హాలిడేస్ జరుగుతున్నాయి కాబట్టి ఆఫ్లో ఉంది. ఇక్కడ టెలిఫోన్ కూడా ఉన్నది, ఫోన్ కావాలంటే ఫోన్ చేసుకోవచ్చు. 2 ఏసీలు ఉన్నాయి. ఏం చేసేది బా, ఏమీ చేయలేము ఇంకా. కానీ రా స్వామి ఎంతసేపు వేస్తావు అని చెప్తే, కెమెరాలు చూద్దామని చెప్పి దీంట్లో ఒక కెమెరా ఉన్నది, డిపాజిట్ మిషన్లో ఒక కెమెరా ఉన్నది మన ఫేస్ క్యాప్చర్ చేసేదానికి. బ్యాట్స్ అనే ఉన్నాడు, 3 సార్లు వేసేసినాడు. అడిగి లాస్ట్లో కొన్ని మిగిలిపోయినాయి, లాస్ట్లో చూపిస్తాను. దీని తర్వాత నేను టైం ఖాళీగా ఎందుకు కూర్చోవాలని చెప్పి కెమెరాలు ఎన్ని ఉన్నాయి చూద్దామని చెప్పి చూసిన. 1, ఈడొకటి 2, దీని తర్వాత ఈడొకటి 3, దాని తర్వాత ఆడొకటి 4. ఓయమ్మ 4 కెమెరాల మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడు అనుకోని. ఇంకా ఇవి వచ్చి డస్ట్బిన్లు అనమాట. క్యాన్స్ సపరేట్గా వాటి అవన్నీ సపరేట్ ఉంటాయి. ఈ నోట్ అయితే పోలే. ఇంకా ఈ నోట్ పోకపోయేదానికి నా దగ్గర వేరే 20 ఉంటే అది ఇచ్చిన, అది కూడా పోలే. ఎందుకంటే నేను చెప్పిన ఆల్రెడీ వాడికి, అరే 3 సార్లే రా ఒక రోజుకు పోయేది, దానికంటే ఎక్కువ పోవంటే ఇంకా పెడుతున్నాడు. ఎన్నిసార్లు పెట్టినా రేపు పోదురా, రోజుకు 3 సార్లే రా డిపాజిట్ చేయాల్సింది అని చెప్తే, సర్లే అయితే కలివల్లిపా, పోకుంటే మనకేమి మన డబ్బులా అని చెప్పి దాని తర్వాత రిటర్న్ వచ్చినాంపా. సో అది విషయం. చూస్తున్నారా, పెడుతున్నాడు తెస్తున్నాడు. మాట ఏంటే చెప్తా అంటే వినాల. మనుషులు రోంతన్న మాట చెప్పినప్పుడు, తెలియనప్పుడు తెలిసినోడు చెప్తే వినాల, అది విషయం. సో ఫైనల్గా అది కూడా తీసుకోలేదు. తీసుకోకుంటే రిటర్న్ వచ్చేస్తుంది, చూద్దాం. సో మొత్తానికి అయిపోయింది, డిపాజిట్ చేసేసినాము. ఇంకా హోటల్కి వెళ్ళిపోవాలి. సో సబ్స్క్రైబ్ కొట్టు మామ.